కుడి చేరి వచ్చిన దేవుని పిల్లకి వందనములు. శుక్రవారము వాక్యభావ పరిశోధన కార్యక్రమము. అదే రెగ్యులేటర్ లాస్ట్ది పైకి చాలు. ఈ రోజున ప్రకటించిన రీతిగా మాట్లాడుతున్నటువంటి అంశం బయోగ్రఫీ ఆఫ్ శిష్యాగ్రజ, 5వ భాగం. బయోగ్రఫీ ఆఫ్ శిష్యాగ్రజ 5వ భాగాన్ని మాట్లాడుతున్నా. ప్రియమైన దేవుని పిల్లారా, 4 భాగాలని మరొకసారి మనం రిమైండింగ్ చేయగలిగితే, మొదటి భాగంలో ఒక మనిషికి దేవుని పట్ల అద్భుతమైన సాక్ష్యం ఉండాలి అని మాట్లాడాం. ఇకపోతే 2వ భాగంలో ఎక్కడైతే అధైర్యపడుతున్నాడో అక్కడ తిరిగి మరలా ధైర్యాన్ని ఎలా పుంజుకోవాలో నేర్చుకున్నాడు. 3వ భాగాన్ని మనం మాట్లాడితే, మనిషి అన్నాక సందేహాలు ఉంటవి కనుక, లోక సందేహాలు కాదండి, వాక్య సందేహాలు. వాటిని ఎలా తీర్చుకోవాలి? లోకంలో బ్రతుకుతున్నాం కాబట్టి కొద్ది కాలం మనం లోకంలో ఉండాలి, లోకుల్ని దేవుడికి అప్పగించాలి. కాబట్టి ఎలా మనం ఎదగాలి అని సందేహం తిరిగి పొందుకునే దాన్ని సమాధానంగా 3వ భాగాన్ని మనం ఆలోచించాము. 4వ భాగం యేసుక్రీస్తు వారితో ప్రయాణం చేస్తున్నప్పుడు పాయింట్ టు పాయింట్ అబ్జర్వేషన్ ఎలా చేయాలి అని నేర్చుకున్నాం. 5వ భాగాన్ని మాట్లాడుతున్నాం. ప్రియమైన దేవుని పిల్లరా, ఒక మనిషి గురించి ఇన్ని భాగాలుగా మనం ఎందుకు మాట్లాడుకోవాలి అంటే, బైబిల్లో భక్తులు కరువైనట్టుగా పలానా సంస్థ వ్యవస్థాపకులు ఆయన పలానా చోట పుట్టారని, ఆయన దేవుళ్ళు గొప్పగా ఎదిగారని, ఆయన సంఘస్థాపన చేశారని, ఇన్ని ప్రదేశాలు తిరిగారని, ఇన్ని భాషలు మాట్లాడతారని, ఈ రోజున మనుషుల టెస్టిమనీ ముందుకు రావటం వలన బైబిల్లో దేవుడు కొరకు బ్రతికినటువంటి భక్తుల జీవితాలు అడుగంటుకు పోయాయి కనుక, ఇంతవరకు మన ప్రసంగాలలో భూమి మీద సంఘాలు స్థాపించినటువంటి, లోకం చెప్పుకుంటున్న గొప్ప గొప్ప మహానుభావులు, వాళ్ళ గురించి మాట్లాడటానికి నాకు ఏమాత్రం ఇష్టం ఉండదు. ఎక్కడో అమెరికాలో పోర్న్ స్టార్ అంట, అంటే నీలి చిత్రాల హీరోయిన్ 16వ సంవత్సరం నుండి 45వ సంవత్సరం వరకు లోకాన్ని ఏలింది. ఇప్పుడు వచ్చేసి నీతులు చెప్పేస్తుంది. ఏమో ఫిలింలో 500-600 ఉంది లోకంలో. ఏమో టెస్టిమనీ ఇప్పుడు ఏమి మనం అబ్జర్వేషన్ చేసుకోవాలి చెప్పండి. లోకానికి టాప్ టు బాటం చూపిస్తుంది, ఇంకేం చూపిస్తావు నువ్వు? దీన్ని ఒక బోధకుడు మాట్లాడతాడు అండి, విజయవాడలో ఉన్నటువంటి ఒక పనికి మాలిన బోధకుడు. మార్చుకునే దాని గురించి తప్పని చెప్పట్లేదు, తనను చూసి ఏం మార్చుకోవాలి. అదే అంటే అమ్మంటే బైబిల్కి ముడిపెట్టేస్తాడు. సమరే స్త్రీ లేదా అని. సమరే స్త్రీ ఉన్న క్యారెక్టర్ లోపల ఎవడకుండా అసలు, ఎవడకుండా అసలు. కనుక బైబిల్లో బ్రతుకుతున్నటువంటి భక్తుల జీవితాలు ఏం తెలుసని బయట వాళ్ళ గురించి వెళ్ళి మాట్లాడుతున్నాం మనం. ఏమండి, ఏం తెలుసండి? ఒక విషయాన్ని బైబిల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వ్రాస్తున్నారు, ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు అంటే
దాని వెనకాల ఏమైనా ఆలోచిద్దామన్న ఆలోచన చెప్పేవాడికి ఉన్నదా? పోనీ వినేవారికి మనకు ఉంటుందా? ఇది కూడా మనం ఆలోచించాలి ప్రియమైన దేవుని పిల్లారా. అందుకనే ఎవరి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదండి. అసలు బైబిల్లో ఉన్న ప్రతి భక్తుడి జీవితం నాకు తెలుసు అన్న క్రైస్తవుడు ఉండాలి. మీరు చెప్పాలి. ఇప్పుడు నాకు పలానా గురించి తెలుసు, ఆయన చరిత్ర నాకు టాప్ టు బాటం తెలుసు. అండి చిరంజీవి ఎన్ని సినిమాలు తీసేది? 152 అన్న. ఇంకొకటి కూడా ఎక్కువ తీసి 153 లేదురా, ఇంకొకటి కూడా కన్నడలో ఒకటి ఉంది సిపాయి 154. ఒక సినిమా యాక్టర్ ఏం చేస్తాడు? వాడి బయోహిస్టరీ మొత్తం మనకు తెలుస్తుంది. పనికి మాలిన బయోహిస్టరీ. వీళ్ళు పరలోకి నడిపిస్తారు. కోట్లు వెనకేసుకున్నారు. కరోనా కాదు కదా, వాళ్ళ తాత వచ్చిన సరే వాళ్ళకి ఏం కాదు. ఎడుగూడు పోయేది మనమే. అభిమానం పిచ్చెక్కిపోకూడదు, వెరితలు వేయకూడదు ఎవరికైనా సరే. ఏమండి, క్రీస్తు నమ్ముకున్న తర్వాత ఒక భక్తుల గురించి నాకు పరిపూర్ణంగా తెలుసు అని నిలబడి నువ్వు చెప్పు. ఒక టెస్టిమనీ జీవితం నీవు అందించగలగండి. పలానా గురించి నేను మాట్లాడగలను టాప్ టు బాటమ్ అని చెప్పమానండి. అంత ఎక్కడది మనకి? అంత ఉండదులేండి. క్రైస్తవ జాతికి అంత ఉండదు. అదే అందుకనే దేవుడు కొరకు బ్రతికిన భక్తుల జీవితాలు నీకు పరిపూర్ణంగా ఒక రౌండ్ వేసామనుకోండి, ఓకే, వాళ్ళు ఎవరికి వచ్చేది. కనుక 5వ భాగాన్ని మాట్లాడుతున్నాం. ఈ 5వ భాగంలో ఎన్ని చిత్ర విచిత్ర ఆలోచనతో బైబిల్ నడుస్తుందో మీరు జాగ్రత్తగా చూడాలి. చిత్ర విచిత్రాలు ఎందుకన్నా తెలుసా? కన్ఫ్యూజన్ వచ్చేస్తుంటుంది నీకు. బైబిల్ రిఫరెన్స్ తీస్తే కన్ఫ్యూజ్ వచ్చేస్తుంటుంది. అందుకే ఆ పదం వాడాను నేను. ఇంత చిత్ర విచిత్రంగా అనిపిస్తున్నటువంటి వాక్యాలను ఒక గాడిలోకి తీసుకొచ్చి నిలవబెట్టి ఒక భక్తుల జీవితానికి అనుసంధానించగలిగినటువంటి ఆలోచన బోధకుడిగా మనకు ఉండాలి. ఇవన్నీ చెబితే జ్ఞానం వచ్చిందని ఆన్లైన్లో ఉపవాస ప్రార్థనలో అంత భక్తి ఏమంటుందిరా? అంటే 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు నువ్వు ఎప్పుడు చేసేదే కదా. 56 రోజులు చేస్తావు, 60 రోజులు చేస్తావు. ఎవరికైనా ఉపయోగం ఉందా అండి? ఎవరికైనా ఉపయోగం ఉందా? ఉంటుందా? ప్రియమైన దేవుని పిల్లలు, అందుకనే వాస్తవానికి దగ్గరగా బైబిల్లో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూలంకషంగా ఆలోచించగలిగి ఈ మహానుభావుడు గురించి మీ మధ్యకు తీసుకురావడం జరిగింది. వీరైపోయిన వెంటనే ప్రథమ శిష్యుడు మనకి ఏం టెంకాలు వందగొట్టినా ఉపవాస దినాలు జీవితకాలం చేసినా బైబిల్లో పలానా ఆయన ప్రథమ శిష్యుడు అని చెప్పడానికి మనకు ఏ మాత్రం కూడా మైండ్ సరిపోదు. అదండి అగ్రజనంగానే ప్రథమ శిష్యుడు కాదు. అది ఎంతకీ ఆయన ఎందుకు రాయలేదు ప్రథమ శిష్యుడని? ఆయన రాయాలి కదా. ఆయన రాయడండి, మనమే వెతకాలి. అప్పుడు కదా దేవుడికి సంతోషం. అన్నీ ఆయన రాసి పెడితే న్యూస్ పేపర్లాగా నువ్వేం చేస్తావు? చదివి పెడతావా అండి? న్యూస్ పేపర్ చూడండి ఎంత బాగుంటాయో. అసలు మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. అంతే, కింద అయిపోయినాక తరువాయి 2వ పేజీలో లేదా 13వ పేజీలో తెప్పి చూడటమే నీకు ఇంట్రెస్ట్ ఉంటే, లేదంటే పక్కన పడేట్లే ఆడే చెప్తాడు. కానీ బైబిల్లో దేవుడు అలా చెప్పడు. నువ్వు వెతకాలి. ఎలా యేసుక్రీస్తు వారిని వెంబడించారు ఒక్కొక్కరు, ఎలా వెంబడించి ఉంటారు. కనుక ప్రియమైన దేవుని పిల్లలు, ఇవన్నీ కూడా మనకు ఒక అండర్స్టాండింగ్కి వస్తే బైబిల్ మీద ఒక పరిపూర్ణంగా పట్టు సాధించగలం. బైబిల్ నమ్ముకున్నప్పుడు బైబిల్ మీద పట్టు సాధించాలి. జీవితంలో ప్రతి దాని మీద పట్టు సాధిస్తాం కదా. డ్రైవింగ్ మీద పట్టు సాధిస్తాం, ప్రతి విషయం మీద పట్టు ఉంటుంది మనకి. కాస్త గ్రిప్ ఉంటుంది. పైగా వాటిలో నాకు అనుభవం ఎంత అండి, నేను అంత అన్ని సంవత్సరాల అనుభవం ఉంది నాకు. ప్రతిదీ కూడా చూస్తే పట్టేస్తాను, ఏకసత్తాగ్రహిని బోళ్ళని మాట్లాడుతుంటాం. కానీ బైబిల్ దగ్గరకు వచ్చేసి మాత్రం పట్టు ఉండదు. ఎందుకు ఉండదయ్యా అంటే బైబిల్ని తీసుకోవటం అన్నది మనకు ఇప్పటివరకు రాదు. ఎలా తీసుకోవాలి అసలు? బైబిల్ రెఫరెన్స్ని ఎలా చదవాలి, ఎలా తీసుకోవాలి? నీకు అనుకూలంగా రాశాడంటే అసలు నీకు ఎప్పుడు ఒక రెఫరెన్స్ కూడా అనుకూలంగా ఉండదు కదా. కనుక ఇవన్నీ కూడా ఒక భక్తుడి జీవితంలో ఎదురవుతున్నవి. ఈ రోజున కూడా మనం అదే ఆలోచిస్తున్నాం. 5వ భాగాన్ని అక్కడికి వెళ్దాం. మత్తయి గారు రాసిన సువార్త 26వ అధ్యాయము
40 నుండి 46 వరకు స్పష్టంగా, జాగ్రత్తగా, క్లియర్డ్గా ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి ఒక గడి అయినను నాతో కూడా మేలుకొని ఉండలేరా? ఒక గడి అయినను నాతో కూడా మేలుకొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. చాలా ప్రజల్లో ఆయన మరలా శిష్యుల వద్దకు వచ్చి ఒక గడి అయినను నాతో కూడా మేలుకొని ఉండలేరా? ఒక గడి అయినను నాతో కూడా మేలుకొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. అంటే శోధనలోకి ప్రవేశించకుండా ఉండాలి అంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే శోధనలోకి వెళ్ళవా? తప్పించబడతావు. అంటే ప్రార్థన పవర్ చెప్తున్నాడు అక్కడ. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు. మరి శోధన సహించకూడదని యాకోబు పత్రికలో చెప్తాడు కదా, 1వ అధ్యాయం. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి మనం? దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు, అక్కడేమో శోధన సహించువాడు. 2 పదాలు రైటే. శోధనలోకి వెళ్ళకుండగా నువ్వు ప్రార్థన చేయాలి. శోధన నీకు ఎదురైనా నువ్వు ప్రార్థనలోనే ఉండాలి. అది శోధనలోకి ప్రవేశించకుండా మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ప్రార్థన చేసినా నీకు శోధన వచ్చిందా? అయితే సహిస్తే ధన్యుడి. శోధనలోకి వెళ్ళకుండా ఉండటానికి ప్రార్థన. శోధన ఒకవేళ నీకు వచ్చినా నీకేమీ కాకుండా కాపాడటానికి మధ్యవర్తిగా ఉన్నది ప్రార్థన. 2 పదాలు బయటే. ఇప్పుడు చెప్తున్నాడు, మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. మీరు ప్రార్థన చేయండి. ఒక గడియ కూడా నాతో కూడా మేలుకొని ఉండలేరా? ఒక గడియ కూడా మీరు నాతో మేలుకొని ఉండలేరా? మార్కు సువార్త 14:40. మార్కు సువార్త 14:40. ఆయన తిరిగి వచ్చి చూడగా వారు నిద్రించుచుండిరి. ఎలయనగా వారి కన్నులు భారముగా ఉండేవి. ఆయనకేమీ ఉత్తరం ఇయ్యవలెనో వారికి తోచలేదు. చాలు, ఇది మనసులో పెట్టుకోండి. 14:40ని మనసులో పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్దాం. శోధనలకు ప్రవేశించకుండగా మీరు ప్రార్థన చేయండి. మరలా 2వ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల. ప్రార్థన ఎలా చేస్తున్నాడు చెప్తున్నాడు దేవుడు మనకి. నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూశారు. ఏమని ప్రార్థన చేస్తున్నాడయ్యా అంటే, సమయం ఆసన్నమైంది. యేసు ప్రభు వారిని పట్టుకొని యెరూషలేముకు తీసుకెళ్ళి శిలువ మరణానికి సమయం ఆసన్నమైంది. అర్థమైంది. సమయం ఆసన్నమైనప్పుడు ప్రార్థనలకు వెళ్తున్నాడు. సమయం ఆసన్నమైంది, ప్రార్థనకి వెళ్తున్నాడు. అంటే ఒక విపత్తు సంభవిస్తుంది అని ప్రార్థన చేయట్లా. విపత్తు సంభవించినా ప్రార్థనే చేయాలి అని నేర్పుతున్నాడు మనకి. ఎందుకంటే భవిష్య జ్ఞానం ఆయనకు తెలుసు కాబట్టి ప్రార్థన చేస్తున్నాడు. భవిష్యత్తు జ్ఞానం మనకు తెలియదు కాబట్టి ప్రార్థనలో ఉండమన్నాడు. ఆ రాత్రికాల సమయంలో వచ్చి పట్టుకుంటారు అన్న సంగతి ఎవరికి తెలియదు, ఆయనకి తెలుసు. గెత్సమనే తోటలో భవిష్యత్తు తెలుసు కాబట్టి ప్రార్థనలో ఉన్నాడు. నీకు తెలియదు కాబట్టి నువ్వు ప్రార్థనలో ఉండు అని చెప్తున్నాడు. అదే మనకు భవిష్యత్తు తెలిసింది అనుకోండి, నువ్వు 63వ సంవత్సరంలో ఇసుకలాది కింద పచ్చడి అయిపోతామని రాసింది అనుకోండి భవిష్యత్తులో, ఇక చూడు ప్రతి పుట్టినరోజు ఎక్కకపోతే బాగుండు అనుకుంటాడు. భవిష్యత్తు తెలిస్తే కన్ఫ్యూజ్ వచ్చేది.
అందుకే భవిష్యత్తు మనకు తెలియకుండా చేశాడు దేవుడు. ఆయనకు తెలుసు. అందుకే ప్రార్థన నీకు తెలియదు, అందుకే నువ్వు ప్రార్థన ఉండాలి. కనుక ఏం జరిగిందో తెలియనప్పుడు ఏది జరిగినా పర్వాలేదు, ప్రార్థన కాపాడుతుంది అనే ఒక నమ్మకం నీలో ఉండాలి. ఆయన తెలుసు కాబట్టి చెబుతున్నాడు, నువ్వు తెలుసుకోవాలి కాబట్టి చెప్పాలి అంటున్నాడు. అది ఇది తాగితే కానీ తొలగిపోయింది అనుకోండి, సాధ్యం కాదా? అయితే పర్లేదు ప్రభు, అలాగే తాగుతాను, నీ చిత్తమే. తాగలేకపోతున్నా అంటే ఆ బాధని భరించలేకపోతున్నా, అంతే. మరలా చూశాడు, వాళ్ళు కన్నులు భారంగా ఉండేను. ఆయన వారిని మరలా విడిచిపెట్టి ఆ మాటలే చెప్పుచు కొత్తగా ఇంకేముంది? ఆయన ప్రార్థన ఏం చేస్తున్నాడు? ఇదే చేస్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడు? ప్రార్థన అదే చేస్తున్నాడు. సాధ్యమైతే ఈ గిన్నె నా నుంచి తొలగించు. ఒక గడియ కూడా నాతో మేలుకుని ఉండలేరా? ఒక గంట ఉండలేరా? ఒక గంట నాతో స్పెండ్ చేస్తే నా బాధ ఏంటో మీకు తెలిసిద్ది. నిద్రపోతున్నారు, అక్కడ నిద్రపోతున్నారు. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? పట్టించుకునే స్థితిలో మనం లేము. అది అక్కడ నిద్రపోతున్నారు అంటే యేసుక్రీస్తు వారితో సంబంధం లేనట్టుగా ఉంది అక్కడ. ఇక్కడ కూడా అలాగే ఉంది పరిస్థితి. మనం కూడా అంతే. వాక్యంలో ఏం చెబుతున్నాడో దాని గురించి ఆలోచన కూడా లేకుండా పోతుంటాం మనం. ఒక గడియ కూడా లేకుండా పోయేవేంటబ్బా అంటే ఆయన ఏం ప్రార్థన చేస్తున్నాడు? అది సాధ్యమైతే ఈ గిన్నె నా ఎదురు నుంచి తొలగించు, నేను త్రాగితేనే ఇది నా ఎదురు నుంచి పోతుంది అనుకుంటే తాగేస్తాను. అంటే బాధ వ్యక్తపరుస్తున్నప్పుడు దగ్గరగా చూడాలి, అది సాక్ష్యం. అది చెప్పామనుకోండి మనం మామూలు అంటుంటాం అంతే. చూసామనుకోండి మాటలు రావు, మనం అంటుంటాం, ఇప్పుడు నాకు కంఠం జరిగిందిరా బాబు, అసలు నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది, మాటలు రావట్లేదు నాకు అంటుంటాం. అది దేవుడు కోరుకుంది, అది కోరుకున్నాడు దేవుడు. కానీ ఈ రోజున రెండవ చేయడానికి ప్రారంభించాడు. అందుకే ఇప్పుడు 14:40కి వెళ్దాం మార్కుకి. ఆయన తిరిగి వచ్చి చూడగా వారు నిద్రించుచుండిరి. ఎలయనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆయనకేమి ఉత్తరం ఇవ్వాలని వారికి తోచలేదు. చూసారా? ఆ మత్తయి సువార్తల ఫిలప్ని మార్కు గారు ఏం చెప్పాలో తెలియదు ఆయనకి. అంటే వచ్చాడు, కన్నులు భారంగా ఉన్నవి చూశాడు, మరలా వెళ్ళి అంటే ఆ మరలా వెళ్ళి అన్న దాంట్లో ఏముంది అంటే ఏం చెప్పాలో ఆయనకు అర్థం కాల. అది స్పష్టంగా రాశాడండి మార్కు గారు. వచ్చాడు, చూశాడు, వెళ్ళాడంటే మత్తయి గారు రాశారు. కానీ ఆయన ఏం చేస్తున్నాడు? మనలో చూసి కన్నులు భారంగా ఉన్నాయి, ఆ మాట ఆయన కూడా రాశాడు, మత్తయి గారు కూడా రాశారు. కానీ ఇంకొక పదాన్ని ఏం చెబుతున్నాడు ఏంటి మార్కు గారు? ఏం చెప్పాలో కూడా ఆయనకి అర్థం కాదు. ఏం చెప్తూ ఇక్కడ నుండి ప్రార్థన చేసి వస్తా అని చెప్పి వెళితే నిద్రపోతున్నారు. పైగా కన్నులు భారంగా ఉన్నవి. కన్నులు భారం ఎప్పుడు ఉంటాయండి? నిద్రకి బాగా ఎడిక్ట్ అవుతాయి. కళ్ళు ఎప్పుడు భారంగా ఉంటాయి మనకి? నిద్ర భారం ఎక్కువ ఎప్పుడు ఉంటుంది? బాగా ఎడిక్ట్ అవుతాయి. పోనీ సువార్త పనులు నిద్ర కాస్తే శిష్యులు కాబట్టి, యేసుక్రీస్తు వారితో ఉన్నారు కాబట్టి మనం సువార్త పన్నే తీసుకోవాలి 100%. సువార్తలు బాగున్నారు కాబట్టి, సమయం దగ్గరికి వచ్చింది కాబట్టి, భారంగా ఉన్నా సరే భరించగలిగే స్థితిలోకి నువ్వు ఉండాలి. అది భారంగా ఉన్నా భరించే స్థితిలోనూ ఉండాలి. అది నేర్పాలనుకున్నాడు మత్తయి గారి ద్వారా పేతురు గారికి. కనుక నిద్రించుండెను, దాంట్లో ఫిలప్ చేశాడు. ఏ ఉత్తరం వెళ్తేదని మళ్ళీ ఎక్కడికి వచ్చేస్తున్నాం? మళ్ళీ మత్తయి సువార్తకి. ఎలాగనగా వారి కన్నులు భారముగా ఉండెను, ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలు చెప్పొచ్చు 3వ మారు ప్రార్థన చేసెను. మొదటిసారి అదే ప్రార్థన, రెండవసారి అదే ప్రార్థన, మూడోసారి కూడా అదే ప్రార్థన. ఏం ప్రార్థన అయ్యా అంటే,
నా తండ్రి, నేను దీన్ని తాగితేనే కానీ ఇది నా ఎదురుని తొలగిపోవుట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించును గాక. ఇదే ప్రార్థన. నేను తాగితే కానీ ఇది పోదా, అయితే నీ చిత్తమే జరగని. ఆ ప్రార్థన మనకి ఎలా ఉండి అంటారు? మనం ఆలోచిస్తే అసలు ఎట్లా ఉంటుందంట ఆ ప్రార్థన చేశాడు. సింపుల్గా తీసుకుంటాం కదా మనం. అందుకే చెప్తుంటే ఎప్పుడు కూడా బైబిల్ని చాలా జాగ్రత్తగా ప్రేమించాలండి. అది మొదటి మారు వచ్చారు, రెండో మారు వచ్చారు. రెండో మారులో గ్యాప్ని మార్కు గారు ఫిలప్ చేస్తున్నారు. ఆయన వారికి ఏ మంత్రం ఇయ్యాలో అర్థం కాకుండా వెళ్ళిపోయాడు. ఏం చెప్పాలి తెలియలా. మెలకుగా ఉండయ్యా అంటే పడుకున్నారు. అది మత్తగారు ఎవరు రాశారు? వచ్చారు, చూశారు, విడిచి వెళ్ళి మళ్ళీ ప్రార్థన చేస్తున్నారు. కానీ ఆయన ఫిలప్ చేస్తున్నాడు. ఏమని? ఏం చెప్పాలి ఆయనకు అర్థం కాదు. ఆయనకు అర్థం కాదు అంటే వాళ్ళ పొజిషన్ చూశాడు అని. ఇక్కడ మరలా ప్రార్థన, మరలా ప్రార్థన, మరలా ప్రార్థన. అదే ప్రార్థన రాయబడింది మరలా కూడా. వారిని విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు. ఏ మాటలు? నేను దీన్ని త్రాగితేనే కానీ ఇది నా ఎదురు నుండి తొలగిపోవడం సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించును గాక. ఇదే ప్రార్థన. మొదటిసారి వచ్చి చూశాడు, నిద్రపోతున్నారు, ఏం చేయాలో అర్థం కాదు, మళ్ళీ పోయాడు, అదే ప్రార్థన. మూడో మారు అదే ప్రార్థన. ఇప్పుడు ఒకే మాటతో 3 సార్లు ప్రార్థన చేశాడంటే కనీసం క్రైస్తవుడు ఆలోచించాలండి. అసలు ఈయన ఎలా చేస్తుంటాడు ఈ ప్రార్థన? ఎలా చేసి ఉంటాడు? మనం కూడా అంటుంటాం, ఏందిరా అదే 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 తలుచుకుంటున్నాం. ఏదో బాధ అనుకోండి, ఆ పదమే ఆ పదమే ఆ పదం తలుచుకొని ఓ ఎక్కిలు పడి మరొకటి ఉండదు. ఏడుపులో ఒకటే మాట, నన్ను అలా అన్నాడు, నన్ను అలా అన్నాడు, నన్ను అలా అన్నాడు, నన్ను అలా అన్నాడు. ఒక్కటి ఎందుకు ఉంటుంది? ఆ ఒక్కటి ఎంత గాయం చేసి ఉంటుందో ఏడిచేవాడికి అర్థం అవ్వాలి. అందుకే వాడికి అర్థమైంది కాబట్టి ఏడ్చాడు. మనం ఏమంటాం, ఒక్కటే తెలుసుకుని ఎన్నిసార్లు ఏడుతుంది అనుకుంటాం మనం. ఇప్పుడు ఒక మాట ఎన్నిసార్లు ఎందుకు? ఒక మాట ఎన్నిసార్లు ఎందుకు? ఆ మాటే ప్రార్థన ఎలా చేసి ఉంటాడు? ఎలా చేశాడంటే బ్లడ్ పడింది అని రాశాడు బైబిల్లో. నాకు అనిపించింది, ఏంటయ్యా, నాకు అనిపించింది, ఏంటి ఒక్క ప్రార్థన ఇన్నిసార్లు ఎందుకు చేశాడు యేసుప్రభు వారు? ఎస్పెషల్లీ పేతురు గారు జీవితంలో ఇంత దేవుడికి దగ్గరగా రావటానికి ఆయన అబ్జర్వేషన్ ఇంత కారణం. ఒకసారి ప్రార్థన చేశాడు, విడిచి వెళ్ళాడు, కన్నులు భారంగానే అన్నాడు, ఉండలేరా అన్నాడు, పడుకున్నారు, వెళ్ళాడు, మళ్ళీ ఒకే మాటని మూడు సార్లు ఎందుకు చేస్తుంటాడు అంటే ఖచ్చితంగా భయంకరమైనది. 22:44 లూకాసు వార్త. ఆయన వేదన పడి మరింత ఆత్రముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువు వలె ఆయన. ప్రార్థన చేస్తుంటే చెమట రక్త బిందువుగా మారిందంట. సమయం ఆసన్నమైంది, పిల్లలు బలహీనంగా ఉన్నారు. నన్ను చూస్తే అర్థమైంది, చెమట రక్త బిందువుగా మారింది. ఒకే పదాన్ని ధ్యానించుకోవటంలో ఆయన ఎంత క్షోభ అనుభవించటాడో మనకు అర్థం అవ్వాలి. ఇంత స్పష్టంగా ఎందుకు అసలు తెలుసా బైబిల్ని? ప్రార్థన ఆ ప్రార్థన వెనకాల ఏముంది? చెమట కాలుస్తుంటే చెమట బ్లడ్ అయిపోయిందండి. అసలు అండి, చెమట బ్లడ్ అయిపోయి కింద పడిపోతుందంట. అంటే చెమట ఎంత బాధ ఉంటే ఆ శరీరం నలిగిపోయాడు చెప్పండి. ఎంత బాధ ఉంటే ప్రార్థనలో బాధ. అది నిజంగా వారు మెలుకుతో ఉండి చూస్తే ఇంకెంత బాగుంటుంది. కానీ ఏం చెప్పాలో ఏం చేయాలో యేసుక్రీస్తు వారే ఏం చెప్పాలో కూడా అర్థం కాకుండా వెళ్ళిపోయానికి. అంటే కన్నులు భారంగా ఉన్నాయి అంటే పొజిషన్ బట్టి ఆతృతగా ఉందా, ఆలోచనగా ఉన్నారా, ఎలా ఉన్నారు, పొజిషన్ బట్టి మూమెంట్ తీసుకుంటున్నాడు అక్కడ. ఇప్పుడు చెప్తే వీళ్ళు వింటారా వినరా వాక్యాన్ని? వినకపోతే మనం ఏం చేస్తాం? కథలు చెప్తాం, వింటే వాక్యం చెప్తాం. మూమెంట్ ఎలా అబ్జర్వేషన్ చేస్తున్నాడు, వింటారా వినరా అంతే.
ఒకే పదాన్ని 3 సార్లు వాళ్ళు పడుకున్న వెళ్ళి ప్రార్థన వచ్చారంటే ఆ ప్రార్థనలో ఏముందయ్యా అంటే బ్లడ్ పడుతుంది ప్రార్థన. అది మనకు సిలువలో ఎక్కినప్పుడు చేతులు కొట్టిన మేగులు బ్లడ్డే కనబడుద్ది. ముళ్ళ కిరీటం నెత్తి మీద పెట్టిన ముళ్ళ కిరీటాన్ని గుచ్చుకొని బ్లడ్డే కనపడుద్ది. కానీ చెమట బ్లడ్గా ఎలా మారుతుంది ప్రార్థనలో ఎక్స్పీరియన్స్ ఉంటుంది మనకి. అంటే పాదండి అది. అలాగని చెమట బ్లడ్ లాగే మారదు, చెమటలాగే ఉంటుంది అక్కడ. ఆ చెమటను చూస్తుంటే చూసేవాడికి ఒళ్ళు నిక్కర పడవాలి. అది అంటే అంత బాధలో ఉన్నాడా, అంత బాధలో ఉన్నాడు. చూసారు, ఒక పదాన్ని ఒక ఆయన రాస్తే ఇద్దరు దాన్ని సమకూర్చినప్పుడు ఒక అద్భుతమైన లైనప్ మనకు వస్తుంది. ఇది బైబిల్. ఇది బైబిల్. ప్రియమైన దేవుని పిల్లరా, కనుక ఆయనకు అర్థమైపోతుంది ఇదంతా ఎప్పుడు రాయడం జరిగింది. యేసుక్రీస్తు వారు భౌతికంగా ఈ లోకం నుంచి వెళ్ళిపోయిన తర్వాత రాయడం జరిగింది. అది యేసుక్రీస్తు వారు బతికినప్పుడు రాయబడ్డే కావు అవి. యేసుక్రీస్తు వారు 33 సంవత్సరాల బ్రతుకాలం ముగించుకొని వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు రాస్తున్నారు. అయిపోయిన తర్వాత అంటే ఆయనతో ప్రయాణం మేము ఎంత డల్లుగా ఉన్నాం, ఎంత ఇదిగా ఉన్నాం, ఎంత బలహీనంగా ఉన్నాం స్పష్టంగా చెప్పుకుంటున్నారు. ఎక్స్పీరియన్స్ అన్నమాట అది. మత్తయి గారు రాస్తున్నారు. ఎవరి గురించి? అపోస్తలుడైన మత్తయి రాస్తున్నారు. ఎవరి గురించి? పేతురు గారి గురించి. అండి, మత్తయి గారు రాస్తున్నారు. ఎవరి గురించి? పేతురు గారి గురించి. మరి మత్తయి గారి గురించి రాసుకోడా? ఆయన గురించి రాసుకుని కూడా చాలా ఉన్నాయండి రోజు. అందుకే చెప్తున్నా, ఒక్కొక్కరు బయటకు రావాలా. ఇప్పుడు ఇది రాసుకునేది పేతురు గారు కాదు, మత్తయి గారు రాస్తున్నారు. యేసుక్రీస్తు వారి సహవాసంలో మేము ఎలా ఉన్నాం, ఎంత ఫూలిష్గా ఉన్నాం. అలా కాకుండా ఇంకా జాగ్రత్తగా ఉండి అబ్జర్వేషన్ చేసి ఇంకా ఫాస్ట్గా దేవుడితో ఉంటే ఇంకెంత సేవ చేసేవాళ్ళం. కనీసం ఇప్పుడైనా సరే మీరు వినాలి, మన గురించి రాస్తున్నారు. వాళ్ళ బలాలు, బలహీనతలు, వాళ్ళ అబ్జర్వేషన్, వాళ్ళ ప్రయాణం, వాళ్ళ కష్టం, వాళ్ళ శ్రమ, వాళ్ళ ప్రేమ, వాళ్ళ మరణం. మనకి షార్ట్ పీరియడ్ ఎదురు రావాలి. మనం షార్ట్ పీరియడ్ ఎదురు రావాలి. అది బైబిల్ అంటే. యేసుక్రీస్తు వారి తదనంతరం రాసుకుంటున్న వాళ్ళు. అది మేము ఎలా ఉన్నాం. ఇదిగో నీకు ఇష్టమైన తోటలోకి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే, పలానా చోటుకి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే ఇదిగో మా బతుకులో తగలడ్డాయి అని చెప్పుకుంటారు వాళ్ళు. కానీ మన సాక్ష్యాలు ఆడిపోయినా చాలా గొప్పగా ఉంటాయి. పైగా ఇలా జుట్టు ఇలా అని ఇలా అంటాం, యేసుక్రీస్తుని ఇలా అంటాం మనం వాక్యం చెప్పేటప్పుడు. ఈ లైన్కి ప్రార్థన చేస్తే ఇంకట్టు ఉంటుంది మేడం, గిట్టే మైకి ఇట్టి పెట్టాలి ఇంక ఎవరికన్నా. కానీ ఎందుకంత ఎందుకట్లా అంటే ఇది ఎగరేయటం వల్ల ఏమని సిగ్నల్ ఏంటి? ఇలా ఎగరేయటం వల్ల ఇలా అంటం వల్ల ఏమని సిగ్నల్ అది? గుండు చూసుకుని నాకు చెప్తే బాగుంటుంది. తలపోగలు అంటారు కదండి. ప్రేమ దేవుని పిల్ల ఆ అనుభవాన్ని చెబుతుంటే ఆ అనుభవంలో వీడు ఉన్నట్టుగా ఇలా మాట్లాడి ఇలా అంటుంటాడు. వాక్యం దగ్గర ఎలా ఉండాలి? ఏమంతా నువ్వు స్వీకరించావు?